బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద భారీ ఆందోళన నెలకొంది. అంజలి అనే ట్రైనీ డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కిమ్స్ లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ చూపెట్టడంతో డాక్టర్ అంజలి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ట్రైనీ డాక్టర్ అంజలి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కిమ్స్ ఆసుపత్రి బయట అంజలి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీగా ఆందోళన చేపట్టారు. కిమ్స్ సూపర్వైజర్ దీపక్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాళ్ళ హాస్పిటల్లోనే వర్క్ చేసే దీపక్ అనే అతను తనని బాగా హెరాస్ చేసి తనని సూసైడ్ అటెంప్ట్ చేసుకునేలాగా మొత్తం ప్రేరేపించాడు. దానివల్లే తను మెంటల్గా ఫిజికల్గా బాగా హెరాస్ చేశారు. తనని మెంటల్గా ఫిజికల్గా బాగా హెరాస్ చేశారు అండ్ సెక్సువల్ అబ్యూస్ కూడా చేశారు. అందుకని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు సండే ఈవినింగ్ జరిగింది ఈ ఇన్సిడెంట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు పేషెంట్ ఎలా ఉంది అని కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని కానీ ఒక్కసారి కూడా చూడడానికి కూడా రాదు. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందనే ఐడియా కూడా వాళ్ళకి లేదు. సో వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం ఒకసారి వచ్చి మమ్మల్ని మీట్ అవ్వాలి. ఆ దీపక్ అనే అతన్ని హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి అతన్ని దాచిపెట్టి వీళ్ళు కూడా కిందకి రాకుండా ఉంటున్నారని చెప్పి మా డౌట్. సో వాళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవ్వాలి, మా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, అలాగే దీపక్ అనే వ్యక్తిని మా ముందు పెట్టాలి. వీటన్నిటికంటే ముందు మా మెయిన్ ప్రియారిటీ మా చెల్లికి మంచి ట్రీట్మెంట్ జరగాలి, తను లేచి మంచిగా తిరగాలి ఎప్పట్లాగా. వాళ్ళ హాస్పిటల్లోనే వర్క్ చేసే దీపక్ అనే అతను తనని బాగా హెరాస్ చేసి తనని సూసైడ్ అటెంప్ట్ చేసి. ట్రైనీ డాక్టర్ అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం అని తెలుస్తోంది. అంజలి హెల్త్ కండిషన్ ఎలా ఉందో వెంటనే తెలపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. జిల్లా రాజమండ్రిలో అయితే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే చూసుకున్నట్లయితే అంజలి అనే ట్రైనీ డాక్టర్ని ఏఐజీఎం వేధిస్తున్నాడంటూ కూడా ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటూ కూడా విద్యార్థులు కాదు అలాగే తల్లిదండ్రులు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తల్లి ఎవరైతే అంజలి ఉన్నారో ఆమె తల్లి మనతో మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగింది అసలు? ఎందుకు అంజలి ఆత్మహత్య చేసింది? అసలు నాకు పూర్తిగా తెలియదు సార్. మా పిల్లలు చెప్తారు సార్, నాకు అసలు ఏమీ తెలియదు సార్. ఏం కారణం చెప్తున్నారు? ఒక నెలకి ఇంకా నెల అయితే అయిపోద్దమ్మా వచ్చేస్తాను అందగాని ఇంత కాడు కాదు, మాకేమీ తెలుస్తలేదు సార్. ఎవరు చేశారో తెలుస్తలేదు, అది మా పిల్లలకి తెలుసు. ఎవరి పేరులో ఏంటో కానీ. దీపక్ అనే ఏజెం వల్ల అతను టార్చర్ భరించలేక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న మొన్న ఈవినింగ్ చేసుకుంది. ఇంటికాడకు వచ్చేసి మాకు కబురు చెప్పిన విషయం ఏంటంటే తను కళ్ళు తిరిగి పడిపోయింది, మీరు అర్జెంట్గా రావాలని కబురు చేశారు. మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. వచ్చాక తీరా చూస్తే నిన్న మార్నింగ్ వరకు కూడా దీపక్ అనే అతను అక్కడే ఉండి మీరేం కంగారు పడకండి మొత్తం మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. తీరా మేము తన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే మాకు డైరీ దొరికింది. ఆ డైరీలో తను ఏ విధంగా టార్చర్ అనుభవించింది అతని వల్ల, అతను ఏ విధంగా టార్చర్ చేశాడు, ఈవెన్ని ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఏ రకంగా టార్చర్ చేశాడు అనే దాన్ని క్లియర్ కట్గా రాయడం జరిగింది. రాసి ఆ డ్రగ్ ఇప్పుడు బ్యాన్ చేసిన ప్రస్తుతం స్టేట్లో బ్యాన్ చేస్తున్నటువంటి డ్రగ్ ఈ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో దొరికింది. హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రగ్ ఈవిడికి ఎలా వచ్చింది అనేది తెలియదు, లేదా వీళ్ళ హాస్పిటల్ యాజమాన్యం వీళ్ళు తప్పించుకోవడం కోసం వాళ్ళే చేశారు ఆ డ్రగ్ తీసుకొని ఈ అమ్మాయి చేసుకుందా అనే విషయం కూడా ఇంకా తెలియరాలేదు. ఆవిడ ఇప్పుడు చేసుకొని సూసైడ్ నోట్ మీకు దొరికిందా? సూసైడ్ నోట్ మేము చదివాం. ఆవిడ ప్రతి పేరు కూడా క్షుణ్ణంగా రాసింది. దీపక్ అనే వ్యక్తి ఈవిడిని టార్చర్ చేయడం, ఇతను మాయలో పెట్టుకోవడం, ఆ రకంగా చేసి ఈవిడిని లొంగపరుచుకొని ఇప్పుడు ఆ విషయం గురించి ప్రశ్నించగానే నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారనే దాని గురించి గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవ గురించి తిను అడగగానే ఇతను ఈవిడిని కొట్టడం, హింసించడం జరిగింది. ఆ ఒంటి మీద కూడా దెబ్బలు ఉన్నాయి, బెల్ట్ దెబ్బలు, షూ దెబ్బలు ఉన్నాయి. ఈ పిల్ల మనసు బాగా సెన్సిటివ్ అవ్వడం వల్ల మాకి కూడా చెప్పకుండా సూసైడ్ చేసుకోవడం అనేది. ఏ విధంగా వేధించాడు డాక్టర్ శారీరకంగా మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో క్లియర్గా రాసి ఉంది అందులో. ఆ నోట్ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది నోట్. అది ఇది చూసుకోవచ్చు. పోలీసులు ఎంత బుజ్జగించినా కూడా పూర్తిగా చూడొచ్చు. సూసైడ్ నోట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
చూడొచ్చు క్లియర్గా మనం సూసైడ్ నోట్ను కూడా వీరు బంధువులు కూడా ఫోటో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఎవరెవరు ఎందువలన తన టార్చర్ అనుభవించిందంటూ కూడా క్లియర్గా తను కూడా క్లియర్గా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం సుమారుగా డైరీలో రాసుకుంది రెండు పేజీల నోటు చూడొచ్చు మనం. 5 పేజీల నోటు రాసిందంటూ కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు తను ఎందువల్ల ఇబ్బంది పడింది అనేది కూడా క్లియర్గా సూసైడ్ నోట్లో రాసిన తర్వాతే ఆ డ్రగ్ తీసుకుందా లేదా డ్రగ్ వీళ్ళే ఇచ్చారా, ఎందుకంటే అమ్మాయి ఒంటి పైన తీవ్రంగా దెబ్బలు ఉన్నాయి, అందుకోసమే ఆ అమ్మాయిని వారే వేధించారా అంటూ కూడా వీరు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం యువతంతా కూడా రోడ్డెక్కి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఇక్కడ రాజమండ్రిలో ఏదైతే షెల్టర్ ఎదురుకుండా మొత్తం రోడ్ బ్లాక్ చేసి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా చూసుకున్నట్లయితే మహిళలపై వేధింపు రాగాలి, డాక్టర్ ఇలాగా ట్రైనీ డాక్టర్ని వేధించడం నిర్మానుషం ఇలాంటిది ఇలాంటి ఘటన చూడొచ్చు. మండు టెండలో రోడ్డుపై బయట నుంచి కూడా పూర్తిగా ఎస్ఎఫ్ఐ అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేసే వరకు కూడా న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి లేచేలేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదని కూడా పూర్తిగా చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఆ ట్రైనీ డాక్టర్ యొక్క ఫోటోలు మనం చూస్తున్నాము. అమ్మాయి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న డాక్టర్ అంజలి ఎవరైతే ఉన్నారో అంజలిని కనీసం చూసేందుకు కూడా డాక్టర్లు అలౌ చేయట్లేదు అంటూ కూడా బొలినేని హాస్పిటల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. చూడొచ్చు ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. అయితే తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా అసలు ఏదైనా సరే ఇక్కడ న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదే లేదంటూ కూడా కుటుంబ సభ్యులందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షట్ డౌన్ సెంటర్ మొత్తం అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.